ఎల్లో ఉంది, నా డ్రెస్ ఎల్లోనే, గోడ ఎల్లోనే. ఓకే సుంత అయితే ఇప్పుడు వెజ్ పన్నీర్ బిర్యానీ. ఓకే అండి, పన్నీర్ బిర్యానీ చేసుకోవాలన్నా ఏ బిర్యానీ చేసుకోవాలన్నా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకోసమే పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 4 తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు. ఇది అయిపోయిన తర్వాత మనం పన్నీర్ ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూద్దాము. ఓకే అండి, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఒక 2 మినిట్స్ ఇలా కొంచెం పైకి ఇలా కిందికి అనేసుకొని ఆయిల్లోంచి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదే ఆయిల్ మళ్ళీ. ఓకే అండి, ఆనియన్స్ అయితే ఫ్రై చేసి రెడీగా పెట్టేసుకున్నాము. ఇప్పుడు పన్నీర్ కూడా తీసుకొని కూల్గా ఉంటే కాసేపు బయట పెట్టుకోలేదంటే డీప్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, కట్ చేయడానికి వీలుగా అవ్వదు. పీసెస్ అన్నీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కట్ చేసుకోవాలి. కటింగ్ కూడా మరీ చిన్న పీసెస్లా చేసుకుంటే మెత్తగా అయిపోతాయి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా చేసుకోండి. ఇంట్లో చేసిన పన్నీర్ అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇలా సపరేట్ చేసేసుకొని పీసెస్. ఇప్పుడు దీనిలో మసాలాలు యాడ్ చేసుకుందాం. అలా చూడండి భలే వచ్చినాయి కదా. ఓకే అండి, పన్నీర్ కట్ చేసుకున్నాం కదా, ఒక 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్. రైస్లో కూడా వేసాం కదా, చూసుకొని యాడ్ చేసుకోండి. 2.5-3 స్పూన్స్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. చిన్న స్పూన్ కదా ఇది, సరిపోతుంది. దేవన్ బాబు ఫోన్ చూస్తాడు. అలాగే బిర్యానీ ఆకు. ఈరోజు దీవెన వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్ చేస్తారు. అంటే మామూలుగా జనవరి 1 కదా, రేపు స్కూల్ లేదు, హాలిడే అని. చిన్నప్పుడు హాలిడే ఇచ్చేవాళ్ళు మనకి 90s కిడ్స్కి ఇచ్చేటోళ్ళ. నిజం చెప్పండి. దీంట్లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేనైతే 2 వేసుకుంటున్నాను అన్ని. షాజీరా కొంచెం ఎక్కువ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. కేక్ కట్ చేసేయాలంటే 2 కేకులు, ఇంకా చాక్లెట్స్ తీసుకెళ్ళా సెలబ్రేషన్కి డబ్బులు. ఫ్రెండ్స్ అందరు మాట్లాడుకొని టీచర్స్ ఏమన్నారని. దీవెన వాళ్ళ క్లాస్కి ఏమో 30 రూపీస్, దీవెన బాబు క్లాస్ వల్ల 50 రూపీస్. చిన్నపిల్లలు కదా కొంచెం ఎక్కువ తింటారు. పెరుగు అయితే 1 కప్పు యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ నిమ్మకాయ వచ్చేసి పెద్దదైతే 1, చిన్నవైతే 2 పడతాయి ఈజీగా. సీడ్స్ తీసినా పైన వరకు కనిపిస్తున్నాయి కానీ లోపల ఏమన్నాయో తెలియట్లేదు మనకి. అలాగే నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పెట్టుకున్నాం కదా, ఇవి కొన్ని ఉంచుకొని రైస్ పైన వేసుకోవడానికి. నెక్స్ట్ గ్రేవీ కోసం టేస్ట్ కోసం కొన్ని ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. అలాగే పచ్చిమిర్చి. పసుపు వేసాము, ఉప్పు వేసాము, కారం వేయలే కదా. ఒక 2 స్పూన్స్ అయితే సాల్ట్. ఈ సుంతాదిన నాన్ వెజ్ తినదనమాట, అంటే పసుపు వేసి సాల్ట్ వేసాం కానీ కారం వేయలేదు. ఇప్పుడు వేస్తున్నా, అది చెప్తున్నా. సాల్ట్ వేసాము, తినలేదు, మధ్యలో కట్ చేసాం అనమాట. నాన్ వెజ్ తిందనమాట ఈరోజు, అందుకే వెజ్. పుదీనా, కొత్తిమీర యాజ్ యూజువల్ అన్ని బిర్యానీలో వేసినట్టుగానే. ఈరోజు అంటే బుధవారమే, బట్ నెక్స్ట్ చేస్తున్నారు కదా, అది అయిపోయేదాకా తిన్నాను అనుకున్నదంట. అంతే, ఇంకొక వారం ఉందట్టుంది. నెక్స్ట్ అంటే ఎవరిష్టం వాళ్ళది. అదే అంటున్నా, అంతా అనుకుంది అది అయిపోయేదాకా తినను అని. 7 వారాలు అయిపోయినాయి, వడ్డీ వారం ఉంటుంది కదా, అదొకటి ఉంది. ఈ సంవత్సరంలో అయిపోయింది. పోయిన సంవత్సరం స్టార్ట్ చేసింది, ఈ సంవత్సరంలో అయిపోతుంది. నేనైతే అన్ని అడ్డంకులే కంప్లీట్ చేయాలి. 4 మంత్స్ చేశాను నేను. చాలా మంది 2 సార్లు చేయొచ్చు. హెల్త్ బాగాలేదు, అది సహకరించాలి దేవుడు కూడా. మనం ఏదైనా అనుకున్నప్పుడు దానికి టైం పడుతుంది అంటే దీనికి కూడా టైం పడుతుంది అని అర్థం అని నాకు రీసెంట్గా తెలిసింది.
తెలుస్తుంది నీకు, చూస్తావుగా ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్లో కాదు, రియల్గా ఎక్స్పీరియన్స్ చేసింది. సారీ, కవర్ కూడా వేసింది. పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ఇప్పుడు పచ్చి ధనియాల పొడి 1 స్పూను. 2 ధనియాల పొళ్ళు ఉంటాయా మా అత్తయ్య మొన్న బిర్యానీలోకి ధనియాల పొడి అంటే పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి అంటే 2 ఉంటాయా అని అడుగుతుంది. ఇది వేయించిన ధనియాల పొడి అంతే. నెక్స్ట్ ఆయిల్, ఫైనల్గా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్. అన్నం కూర వండడం కంటే బిర్యానీ చేయడం అన్నీ ఉండాలి, కానీ బిర్యానీ చేయడం చాలా ఈజీ. నాకు గిన్నెలు కూడా చాలా తక్కువ పడుతుంది క్లీన్ చేసుకోవాలన్నా, ఏదైనా సరే. తినడం కూడా చాలా ఈజీ, ఇదే టేస్ట్ ఈజీ, కలుపుకోవడము, ఈ పూలు తెచ్చుకోవడం స్పెషల్ అన్నట్టు రిచ్గా. బాగా కలిపేసి ముక్కలు చిరిగిపోకుండా పన్నీరు మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టి రైస్ వండేసుకొని దీనిపైన లేయర్ లాగా వేసేసుకోవడం అంతే. మంచి వాసన వస్తుంది, కమ్మటి వాసన. నేనైతే గరం మసాలా వాడను, ఇంకా వేసినవి ఉంటాయి కదా రైస్లో, దీంట్లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అవే. ఇంకా ఈ పన్నీర్ అయితే మంచిగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు మనం 70% కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. దీనిపైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం లెమన్ వేసేసుకొని పిండుకొని ఫ్రై చేసిన ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్ మీకు ఆప్షనల్ అనమాట, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. చాలా సింపుల్గా అయిపోయే పన్నీర్ దమ్ బిర్యానీ. మీరు ఎంతమందికి ఇష్టమండి పన్నీర్ దమ్, పన్నీర్ బిర్యానీ? మా దీవెనకి, మా ఆయనకైతే ప్రాణం. ఓకే, అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఓకే అండి, పన్నీర్ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాము. నెక్స్ట్ కొంచెం పుదీనా కూడా వేసేసుకున్నాము, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. కొద్దిగా నిమ్మరసం కూడా పిండి దమ్ పెట్టేసేయడమే. ఓకే అండి, పన్నీర్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడైతే సిమ్ లో పెట్టేసాను కదా ఇంతసేపు, స్టవ్ ఆపేసాను. మనం ప్లేట్లోకి వడ్డించేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మన పన్నీర్ బిర్యానీ చూద్దాము. సుందాకి నేను చికెన్ బిర్యానీ పెడతా. నేను పెట్టే తొక్క చికెన్ బిర్యానీ తొక్క. వావ్, చూడడానికి ఎంతో కలర్ఫుల్ గా ఉంది. దీన్ని ఎలా తయారు చేస్తారో నేను చూడాలా, మైమర్పించే వంటకం చూడాలి. అరే చెప్పండి మీరు. అరే మామ ఏదో ఒకటి చేసాను, తృప్తి లేదు. ఓకే, ఇప్పుడు తినబోతుంది పన్నీర్ బిర్యానీ. పని పాట లేని సునీత. వావ్, చూస్తుంటేనే చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ఎలా తయారు చేస్తారో దాని రెసిపీ గురించి తెలుసుకోవాలని ఉంది. వావ్, ఎంతసేపు పెడతావు? మామిడికి డిష్ వెళ్తుంది, త్వరగా పెట్టు. మామిడి ఇప్పుడే హాస్పిటల్కి 4 కేజీలు తగ్గిందంట. ఇప్పుడు వెంటనే పెరిగే ప్రయత్నం చేస్తుంది. ఓకే, సుంత అయితే ఇప్పుడు వెజ్ అంత వేడి పన్నీర్ బిర్యానీ బాబు అద్భుతంగా ఉంది. చలికాలం ఏం అనిపించదు వేడి. అలా నువ్వు ఏం చేయకు, చేసేవంటే నీ పని. న్యూ ఇయర్ మొత్తం ఏడుస్తూనే ఉంటావు. ఇంకా బాగుంది, బాగుంది. నాకు కూడా కాలుతుంది చాలా.